హే గాయ్స్! ఈ వీడియోలో మనము మావెన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలని చూద్దాము. అది కూడా మన ఉబుంటూ వర్చువల్ మెషిన్‌లో EC2 ఇన్‌స్టాన్స్ అన్నమాట. సో, ప్రీవియస్ వీడియోలో మనము జావా ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చూసాము. సో, మావెన్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి జేడీకే ప్యాకేజ్ అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సో, మీరు జావా హైఫన్ వెర్షన్ 11 అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను నేను. ప్రెజెంట్ అయితే నా ఉబుంటూ వీఎంలో. సో, మావెన్ వెర్షన్ క్లిక్ చేస్తే నాట్ ఫౌండ్ అని వస్తుంది చూడండి. ఎందుకంటే మావెన్ ఇంకా నేను ఇన్‌స్టాల్ చేయలేదు. సో, ఈ వీడియోలో అయితే ఇన్‌స్టాల్ చేద్దాము ఏంటి అనేది. ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి. ఫస్ట్ ఏదైనా మనం ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సూడో యాప్ట్ అప్డేట్ అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఏమైనా లైబ్రరీస్ గాని, ప్యాకేజెస్ ఏమైనా అప్డేట్‌లో ఉంటే అవి అప్డేట్ అవుతాయన్నమాట. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాము. ఇప్పుడు మావెన్ ఇన్‌స్టాల్ చేయడానికి సూడో యాప్ట్ ఇన్‌స్టాల్ మావెన్ -y ఎంటర్ చేస్తే ఏదైనా ప్రాంప్టింగ్ అడుగుతది. యెస్ ఆర్ నో అనేసి. సో, -y క్లిక్ చేసి ఎంటర్ చేస్తే డిఫాల్ట్‌గా యెస్ తీసేసుకుంటది. సో, నో క్లిక్ చేస్తే డిఫాల్ట్‌గా నో. సో, y అయితే ఎంటర్ చేస్తున్నా నేను. ఈ ప్రోగ్రెస్ అనేది డిపెండింగ్ అపాన్ ఇంటర్నెట్ సర్వర్ అనమాట. అలాగే ఇన్‌స్టాన్స్ టైప్ కూడా టీ2 మైక్రో అయితే యూజ్ చేస్తున్నాను నేను ఉబుంటూ సర్వర్‌కి. సో, ఎనీవే మావెన్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. 3.6 అనమాట. సో, స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఎంవీఎన్ సో, అపాచే మావెన్ 3.6.3 యాక్చువల్‌గా ఇది ఓల్డ్ వెర్షన్ అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఈ కమాండ్ యూజ్ చేసామో సుడో యాప్ట్ ఇన్‌స్టాల్ మావెన్. సో, దీనికి డిఫాల్ట్ వెర్షన్ వచ్చేసి 3.6.3 ఉంది. సో, మీరేం జేస్తారంటే గూగుల్‌కొచ్చేసి మావెన్ ఆర్కైవ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ వస్తది. హెచ్‌టిటిపిఎస్ ఇక్కడొచ్చింది చూడండి. హెచ్‌టిటిపిఎస్ ఆర్కైవ్ డాట్ అపాచే డాట్ ఓఆర్‌జీ ఈ అఫిషియల్ వెబ్‌సైట్ నుంచే మీరు తీసుకోండి సోర్స్. అపాచే డాట్ ఓఆర్‌జీ అపాచే వాళ్ళదనమాట మావెన్ అనేది. సో, యాక్చువల్‌గా మావెన్ అనేది జావా అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. ప్రైమరీగా. ఇంకా మనకి డాట్ నెట్, సి ప్లస్ ప్లస్ వీటిని గూడా బిల్డ్ జేసుకోవచ్చు మావెన్ యూజ్ ఈ లింక్ ఓపెన్ జేస్తే మీకు ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ చేస్తే ఇట్లా ఇండెక్స్ ఓపెన్ అవుతుంది మనకి. వెర్షన్స్ అన్నీ. సో, ప్రెజెంట్ మన వెర్షన్ చూసుకున్నట్లయితే 3.6.3 కదా! సో, లేటెస్ట్ వెర్షన్ చూసుకున్నట్లయితే 3.9.6 3.6.3 ఇక్కడున్నాం మనం. ఇంకా చాలా వెర్షన్స్ వచ్చాయి. 3.6.3 2022లో లాంచ్ అయింది. డేటు, టైమ్ కూడా ఇచ్చారు. సో, ఈ వెర్షన్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాం మనం. అదైతే సెలెక్ట్ చేసుకోండి ఫోల్డరు. ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బైనరీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ. ఇక్కడ టార్ డాట్ జీజెడ్ ఉంది కదా! 3.9 దీని మీద రైట్ క్లిక్ చేసేసి కాపీ లింక్ అడ్రెస్. సో, లింక్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు టెర్మినల్‌కెళ్ళండి మొబైల్ ఎక్స్‌టెమ్. ఇక్కడ మీరేం చేస్తారు అంటే wget ఇక్కడ మీరు పేస్ట్ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ చేసిన లింక్ పేస్ట్. ఎంటర్ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ అవుతది ప్యాకేజు. సో, డౌన్‌లోడ్ అయింది చూడండి. సో, దీన్ని మనము మూవ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో, ఇది ఆర్కైవ్‌లో ఉంది కాబట్టి మనం ఈ ఫైల్‌నయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టార్ ఎక్స్‌జెడ్‌పి పి ఎక్స్‌పిఎఫ్ గూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అపాచీ ఎంటర్ క్లిక్ చేయండి. ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అయినాయి. మీరు ఎల్ఎస్ క్లిక్ చేస్తాను. సో, ఇది ఫోల్డర్ అనమాట. ఈ ఫోల్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ టార్ ఆర్కైవ్ ఉంది గదా! సో, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ ఫోల్డర్ వచ్చింది. సో, మీరొకసారి ఎల్ఎస్ దీని లోపల ఏమేమి ఉన్నాయి లైసెన్స్, నోటీసు, రీడ్‌మీ డాట్ టీఎక్స్‌టీ, బిన్ కంటెంట్ అంతా ఉంటది గదా! దీన్ని మనం మూవ్ చేసుకోవాలి డిఫాల్ట్ డైరెక్టరీకి. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేసి ఇది డౌన్‌లోడ్ చేసామన్న వెంటనే మనకి 3.9.6 రాదు. మావెన్ వెర్షన్ క్లిక్ చేస్తే. మావెన్ వెర్షన్ 3.6.3 ఉంటది. సో, మనం జస్ట్ డౌన్‌లోడ్ చేసాం అంతే. ఇదంతా మూవ్ చేసుకోవాలి మనం డిఫాల్ట్ డైరెక్టరీలో. రన్ టైమ్ ఎక్కడుందది? యూజర్ షేర్ మావెన్.
అక్కడికి మూవ్ చేసుకోవాలి ఈ పాత్ అనేది. సో, ప్రెజెంట్ అయితే స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాము. ఒకసారి మళ్ళీ ఎల్ఎస్ క్లిక్ చేద్దాం. ఎల్ఎస్ క్లిక్ చేసిన తర్వాత అపాచే maven స్లాష్ bin స్లాష్ mvn సారీ ఎల్ఎస్ ఉండకూడదనుకుంటా. యాహ్! 3.9. సో, ఇట్లా మనము డిఫాల్ట్‌గా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఆర్కైవ్స్ ఉన్నాయి కదా! ఇట్లా మనం ఎన్ని వెర్షన్స్ అయినా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ప్రొడక్ట్‌లో ఏదైనా ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు మనం పాత్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. సో, దీన్ని నేను మూవ్ చేసేస్తాననమాట. సో, మనకి డిఫాల్ట్ వెర్షన్ మావెన్ 3.6.3 ఉంటది. బట్ అలాగే మనకి ఇది వెర్షన్ గూడా ఉంటదనమాట 3.9.6. బట్ మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏంటి అంటే 3.9.6 ఇవ్వాలి అంటే మనం పాత్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. మళ్ళీ మనం ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ కూడా ఇచ్చుకోవాలి. సో, దీన్నైతే మూవ్ చేద్దాం ఇప్పుడు. సో, మూవ్ చేయటానికి సూడో ప్రివిలేజెస్ తీసుకోండి. మూవ్‌కి ఎంవి సో, అపాచే స్లాష్ ఓపీటీ అంటే ఈ ఓపీటీ డైరెక్టరీలో ఈ ఫోల్డర్‌లో ఈ అపాచే మావెన్ అనేది ఉండాలి నాకు. ఇప్పుడు ఎల్ఎస్ క్లిక్ చేద్దాం. ఆ ఫోల్డర్ అనేది ఉండదు. ఓన్లీ జిప్ ఫైల్ మాత్రమే ఉంది చూడండి. ఆర్కైవ్ ఫైలే. ఇప్పుడు మనం సీడీ/ఓపీటీ సెలెక్ట్ చేస్తే ఇక్కడుంటదది అపాచే. సో, సేమ్ ఇలాగే మనం ఇందాక ఎలా చేసామంటే మూవీ మావెన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసాం కదా! ఇప్పుడు రాదిది. యాహ్! ఎందుకంటే ఆప్ట్ ఫోల్డర్‌లోనే ఉన్నాంలే. నేను డిఫరెంట్ ఫోల్డర్‌కెళ్ళిపోతాను. ఇప్పుడు ఆప్ట్ ఫోల్డర్‌లో లేదు. సేమ్ మావెన్ వెర్షన్ సెలెక్ట్ చేస్తాను. అది రాదు చూడండి. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్ట్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ స్లాష్ ఓపీటీ స్లాష్ ఇప్పుడొస్తుంది 3.9. ఇంకా ఓపీటీలో సీడీ ఓపీ ఇక్కడ 3.9.6 ఉంది గదా! ఇంకా మీరు డిఫరెంట్ వెర్షన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. 3.9.1 అంటే మీ ప్రొడక్ట్ డిపెండెన్సీ బట్టి. కాకపోతే మనం ప్రొడక్ట్‌లో కాన్ఫిగర్ చేసేటప్పుడు పాత్ అనేది ఇలా ఇవ్వాలి మీరు. ఇక్కడ ఆప్ టు అపాచే మావెన్. సో, ఇట్లా ఇచ్చుకోవాలి మీరు. అలాగే మనం ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ కూడా సెటప్ చేయాలి. సో, ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఎలా సెటప్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో, ఈ వీడియోలో మావెన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, లేదా డిఫరెంట్ వెర్షన్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలని చూసాం కదా! సో, ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.